ఇలా ట్రై చేసి చూడండి. ఐస్ క్రీము చాలా అంటే చాలా బాగా వస్తుందండి. తినడానికి క్రీమీగా, కూల్గా, స్వీట్గా ఉంటుంది. హాయ్ అండి, హలో, నమస్తే. మీ గౌరీ కిచెన్ అండ్ లాగ్స్. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి 1/2 లీటర్ మిల్క్, 2 ఆర్ 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 20 ఆర్ 30 బాదం నట్స్ తీసుకోవాలి. ఇక్కడ మిల్క్ని బాగా బాయిల్ చేయాలి. 1/2 లీటర్ని సగం వరకు బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ బాగా బాయిల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ అడుగంటకుండా గరిటెతో బాగా కలిపెట్టాలి. చుట్లు వస్తున్నటువంటి క్రీమ్ని మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకొక పక్క బాదం నట్స్ని నేను ఉడకబెడుతున్నానండి. లేకపోతే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇలా ఉడకబెట్టి వేడి నీళ్ళు వంపేసి చల్లనీళ్ళు మిక్స్ చేసి తొక్క తీయడం వలన చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను బాదం నట్స్ని ఉడకబెడుతున్నాను. ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఐస్ క్రీము. మన దగ్గర ఉంటే ఇంకా మిల్క్ పౌడరు, మిల్క్ మేడ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఏమీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ట్రై చేస్తున్నాను. ఇక్కడ మిల్క్ బాగా బాయిల్ అవుతుందండి. చూడండి, ఇక్కడ చుట్లు మాడకుండా వెన్ననంతా తీసి పాలల్లో మిక్స్ చేస్తున్నాను. బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిల్క్ని బాయిల్ అవ్వనివ్వాలి. సగం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తూ ఉండాలి. కలిపెడుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ. ఇంకో పక్క నట్స్ని ఉడకబెడుతున్నానండి. చూడండి, ఇక్కడ మిల్క్ మనం వేసినటువంటి మిల్క్ హాఫ్కి వచ్చాయి. నేను ఇక్కడ మిల్క్ బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇందులో 3 ఆర్ 4 స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తూ ఉన్నానండి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తూ అంచుల వెంబడి ఉన్నటువంటి వెన్నని పాల మీగడని తీస్తూ మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కలుపుతూ మిల్క్ని హాఫ్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇంకో పక్క బాదం నట్స్ని కుక్ చేస్తున్నానండి. ఈ బాదం నట్స్ని తర్వాత మళ్ళీ మనము తొక్క తీసుకోవచ్చు. ఇక్కడ 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్లో మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని కొంచెం పల్చుగా చేసుకొని, మందంగా ఉంటే గడ్డలు కడుతుందండి, చేసుకొని ఆ మిక్స్ని ఇక్కడ నేను మిల్క్లో మిక్స్ చేశాను. చూడండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ ఇలా మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఒక 3 మినిట్స్కి కన్సిస్టెన్సీ ఇలా తయారవుతుందండి. ఇలా తయారైతే చాలండి. ఇలా తయారైన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇలా తయారవ్వాలి. ఈ మిల్క్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము కుక్ చేసుకున్నటువంటి బాదం నట్స్ని ఆ హీట్ వాటరు వంపేసి కూల్ వాటర్ని వేసి అదంతా పీల్ చేసుకోవాలి. తొక్కంతా పీల్ చేసుకొని నట్స్ని చూడండి ఇలా తయారు చేసుకోవాలి. బాదం నట్స్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. చూడండి, 20 ఆర్ 30 బాదం నట్స్ సరిపోతాయండి 1/2 లీటర్ మిల్క్కి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను. ఇలా తయారవుతుంది బాదం పేస్ట్. ఈ పేస్ట్ని మనము ముందుగా తయారు చేసుకున్నాం కదా, కస్టర్డ్ మిల్క్ బాగా బాయిల్ చేసి 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి అందులో మిక్స్ చేసి ఇలా తయారు చేసుకున్నాం కదా, ఆ మిల్క్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం తయారు చేసుకున్నటువంటి బాదం పేస్ట్ని మిక్స్ చేయాలండి. చూడండి, ఇలా మనము తీసుకొని ఇక్కడ బాదం పేస్ట్ని మిక్స్ చేస్తున్నాను. ఆ మిల్క్లో, కస్టర్డ్ మిల్క్లో బాదం
పేస్ట్ని మిక్స్ చేయాలి. చూడండి ఇలా తీసుకోవాలి. మొత్తం ఇలా తీసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేయాలి. మనం కావాలనుకుంటే రోజ్ పెటల్స్, ఇలాచీ పౌడరు, బాదం పౌడరు, మెత్తగా పౌడర్ లాగా కాకుండా జస్ట్ క్రష్ చేసి వేయచ్చండి. ఇక్కడ నేను జీడిపప్పులు వేస్తున్నాను, కాజు వేస్తున్నానండి. చూడండి ఇలా వేసుకొని బాగా అంతా మిక్స్ చేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మనం నైట్ పెడితే మనం ఆఫ్టర్నూన్ లంచ్ తినే